దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా ఆయన పరిశుద్ధ సహవాసంలోనికి నడిపించాడు. మనందరిని అందును బట్టి ఆయన ఉన్నతమైన గణనామమునకు ఘనత కలుగును గాక. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎదురు చూస్తున్న మీ అందరినీ ప్రేమతో ఈ దినం కూడా ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి ప్రభువును స్తుతిద్దాం, వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరిచి చూడండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి మొదటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, ప్రేమ స్వరూపి, సర్వశక్తిమంతుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో మా అందరికీ సుపరిచితమైన నాయన ఈ మాటను ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. ఈ ధ్యానం అంతట్లో మీ ఆత్మను మాకు తోడుంచండి, ఆధ్యాత్మిక బలపరిచి ఘనత మహిమ మీరే పొందండి. క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. చదవని మాట చెప్పాలి, తెలుసా తెలీదా? అందరికీ చాలా 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 సుపరిచితం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎస్, ఇక్కడ ఈ వాక్యాన్ని గనక మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు రిక్తుని చేసేసాడు. ఏమీ లేనివాడిగా, అల్పుడిగా చేసేసాడు. ఈరోజు మనము దేవుని కొరకు ఎంతవరకు మనము రిక్తులుగా చేసుకుంటున్నాం అనేది ఒక చిన్న ఆలోచన చేయాల్సిన అవసరం మనకు. ఈరోజు లోకంలో చాలా మంది క్రైస్తవులు మనం అంతా ఉన్నాం. మనం ఇదివరకే రక్షణ పొందుకున్నాం. అయితే రక్షణ అంటే చాలా మందికి తెలియదు. రక్షణ అంటే కేవలము పాపం నుండి విడుదల పొందడం లేదా పవిత్రంగా జీవించడం మాత్రమే కాదు. దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ అంటే మనలో ఉన్నటువంటి అహం లేక గర్వం, నేను అనేటువంటి అతిశయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవునితో పరిపూర్ణ ఐక్యత కలిగి ఉండడం అని అతను రక్షణ. చాలా సందర్భాల్లో మనలో కొంతమంది మన యొక్క సొంత రక్షణ అనుభవం గురించి ఆలోచించినప్పుడు సాధారణంగా మనము పాపం నుండి విడుదల పొందడం గురించి, వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. అయితే అంతకంటే గొప్పది రక్షణ. రక్షణ అంటే దేవుని ఆత్మ ద్వారా మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండడం అంటున్నారు. మనలను మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాననే భావన మనకు అత్యధికమైనటువంటి ఆనందాన్ని కలిగించాలి. అనంతమైనటువంటి ఈ భావన ముందు మనము చాలా చిన్నవారం అండి, చాలా చిన్నవారు. ఈ విషయం మర్చిపోద్దు సుమా, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మనలను మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నామనే భావన మనలో అత్యధికమైనటువంటి ఆనందాన్ని కలుగ చేయాలి, లేక పరవశాన్ని కలుగ చేయాలి. దాని ముందు మనము చాలా చిన్నవారం. జాగ్రత్త గమనించాలి విషయంలో. మనము పరిశుద్ధత గురించి లేదా ప్రత్యేకించబడడం గురించి బోధించడానికి పిలువబడ్డామని చెబుతున్నామనంటే మనము గురి తప్పినట్లే. మనం ఎందుకు పిలువబడ్డామనంటే దేవుని అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, మరణము, పునరుద్ధానం అనగా ఆయనను గూర్చి, ఆయనను ప్రకటించడానికి పిలువబడ్డాం. ఆ సత్యాన్ని మర్చిపో. దేవుడు మనలను పాపము నుండి లేక శాపము నుండి విడిపించి పరిశుద్ధ పరిచాడనేటువంటి వాస్తవం, యేసు ప్రభువారు మన కొరకు తనను తాను రిక్తుని చేసుకున్నటువంటి అత్యద్భుత సత్యములో ఇది అంతర్భాగం. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోద్దండి ఉదయకాల సమయం. మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే మన సమర్పణ జీవితం గురించి మనం గొప్పగా భావించలేము.
గొప్పగా చెబుతున్నావనంటే నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోలేదు అర్థం. మనం ఎవరికి మనల్ని మనం సమర్పించుకున్నామో మన యావత్ జీవితము ఆయనకి అంకితం. గొప్పలు చెప్పుకోవడానికి ఏమి లేదు. సమర్పణ గురించి తెలుసుకోకుండా సమర్పణ గురించి మాట్లాడడం అనేది వాస్తవానికి మనము ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఈ వచనాన్ని అర్థం చేసుకున్నంత కాలము సమర్పణ గురించి మాట్లాడదు. గమనించాలి ఉదయకాల సమయంలో పిల్లలు. అంటే దేవుడు తనను తాను మన కొరకు రిక్తుని చేసుకున్నాడు. ఏమి లేనివాడిగా అయిపోయాడు ఆయన. ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మాత్రమే ఈ సమర్పణ అంటే ఏంటో మనము మనకు అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు తనను తాను మన కొరకు ఎలాగ రిక్తుణ్ణి చేసుకున్నాడో మనము కూడా అలాగే ఆయన కొరకు ఏం చేయాలంట, మనము సంపూర్ణంగా ఏ షరతులు లేకుండా రిక్తుల్ని చేసుకోవాలి. ఖాళీ చేసుకో. నేను లేను పౌలు అంటాడు, ఇప్పుడు జీవిస్తున్న జీవితం నాది కాదండి, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు వారి ఆయన యందు విశ్వాసం వల్ల కలిగినది అంటాడు. అంటే ఎప్పుడైతే ఆయన కొరకు మనం సంపూర్ణంగా ఏ షరతులు లేకుండా రిక్తులు చేసుకున్నామో అప్పుడు మన సమర్పణ పర్యావసనాల ఫలితాలు మన మనస్సులోనికి ప్రవేశించవు. ఎందుకంటే మన జీవితము ఆయనకు అంకితం అయిపోయింది కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ఈ సత్యాన్ని మనం మర్చిపోదు. మన కొరకు యేసు ప్రభువు రిక్తులు చేసుకున్నాడు. మరి మనము ఆయన కొరకు రిక్తులు చేసుకోవడానికి దేవుడి లోకంలో ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించేశాడు. కనుక ఆ నిత్యజీవులకు నడిపించడానికి ఒక మార్గం ఆయన సరళం చేశాడు. ఆ మార్గం నడుచుకుంటూ సమర్పణ జీవితం కలిగి ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తల వంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ మీకు వందనాలు. సర్వాధికారి, అత్యద్భుతమైనటువంటి నీ ప్రేమతో ఈ ఆధ్యాత్మిక నడిపిస్తూ స్తోత్రాలు నాయన. మమ్మల్ని మేము నీ కొరకు రిక్తులుగా చేసుకోవడానికి, నీ కొరకు సంపూర్ణంగా మేము సజీవ యాగంగా అర్పించుకోవడానికి సిద్ధపరచండి. నీ సహాయం గ్రహించండి. ఎత్తుబడి మాట వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలభర్తకి మార్చి ఒక ఆలోచన శక్తిని గ్రహించండి. క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఆమేన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడని నడిపించును గాక. ఆమేన్.